ఓం గం గణపతయే నమః. మనము మహాగణపతి పురాణము అధ్యయనం చేస్తున్నాము, పారాయణము. అందులో భాగంగా మొదటి రోజు ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముల్లోకములన్నింటిలోనూ గల 14 భువనాలలోను పరమ పావనమైనది భూలోకము. ఆ భూలోకంలోనూ పుణ్యతమమైనది, పురాణ ప్రాశస్త్యం గలది భారతావని. వేద ప్రవచనాలతో, వేదాధ్యయన వేద అభ్యాసాలతో, యజ్ఞయాగాదులతో, భక్తి వేదాంత ఆధ్యాత్మిక వైరాగ్య మోక్ష విధి విధానాలతో, ఐహిక ఆముష్మిక చింతనలతో అలరారే పుణ్యభూమి భారతావని. కనుకనే సృష్టికాలం నుండి దుష్ట శిక్షణ శిష్టరక్షణ నిమిత్తం భగవంతుడి అవతారాలన్నీ భరతభూమి యందే సంభవించాయి. వేదాంతములకు పుట్టినిల్లైన ఈ పుణ్యభూమి యందు మునులు, మహర్షులు, యోగులు, వేదాంతులు, ఆర్యులు, ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అవతార పురుషులు జన్మించి తమ తమ శాంతి, ప్రేమ, సత్య, ధర్మ, అహింస ప్రబోధాలతో భారతీయులని ఉత్తమ మార్గాన్ని నడిపిస్తూ వచ్చారు. ఈ పరమ పవిత్ర భారతావనిలో నిత్యము వేద పఠనము, యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటాయి. మునులు, మహర్షులు మొదలుకొని సామాన్యుల వరకు నిత్యము ధ్యాన, యోగ, తపస్సులు ఆచరిస్తూ భారతావనికి పవిత్రతను సంతరింపజేశారు. అట్టి తపోధనులకు ఆలవాలమైనది నైమిషారణ్యము. భారత భూమి యందు ఉత్తర మధ్య ప్రాంతమున వెలిసిన నైమిషారణ్యము అనాదిగా ఎందరెందరో తపశ్శీలురకు ఆవాసంగా విరాజిల్లుతుంది. ఇచ్చట నిత్యము మునులు వేద పఠనం గావిస్తూ ఉంటారు. మహర్షులు విశ్వశాంతి కోసము యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. భగవంతుని లీలా విశేషాలను, గుణగణాలను గానం చేస్తూ ఉంటారు. పురాణ శ్రవణాలతో, హరికథా గానామృత జరులతో, నిరంతరము దివ్యజ్ఞాన శోభలతో విరాజిల్లుతూ ఉంటుంది నైమిషారణ్యము. నైమిషారణ్యంలో నివసిస్తున్న శౌనకాది మహర్షులు ఒకసారి విశ్వశాంతి కోసము భగవత్ ప్రీత్యర్థం శాంతి యజ్ఞాన్ని సంకల్పించారు. ఆ సమయంలో అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాసుల వారి ప్రియ శిష్యుడు సూత మహర్షి లోక సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు. సూత మహర్షి అఖండ తపస్సంపన్నుడు, వేద విద్యా విశారదుడు. వేదమును చతుర్వేదములుగా విస్తరింపజేసిన వేదవ్యాసుల వారికి అత్యంత అభిమాన శిష్యుడు. వ్యాసుల వారు రచించిన అష్టాదశ పురాణములను లోకమంతటా తిరిగి ప్రచారం చేస్తున్న భగవద్భక్తుడు, జ్ఞాని. సూత మహర్షి ఇంతకు మునుపు అనేకసార్లు నైమిషారణ్యానికి వచ్చి శౌనకాది మునులకు అనేక పురాణాలను, భగవత్కథలను వినిపించి వారిని భక్తి పారవశ్యాలతో తరింపజేశాడు. ఆ పూర్వ పరిచయం చేత సూతుల వారి రాక శౌనకాది మునులకు సంతోషదాయకమైంది. వారు సాదరంగా సూతుని ఆహ్వానించి సముచిత రీతిన అర్ఘ్య పాద్యాదులతో అర్చించి సత్కరించారు. అనంతరము మహర్షి, మీ పాద స్పర్శ చేత ఈ నైమిషారణ్యము పునీతమైంది. మీ దర్శన భాగ్యం చేత మేము ధన్యులమయ్యాము. ఇంతకు మునుపు అనేక మార్లు మీరు ఇచ్చడికి వచ్చి ఎన్నో పురాణ గాథలను శ్రావ్యంగా, శ్రవణాందకరంగా వినిపించి మాలో ఆ పరమాత్మ యందు భక్తి భావనకు ఇనుమడింపజేసి మమ్ము కృతార్థులను గావించారు. ఆ చనువు చేత మేము మిమ్మల్ని ఒక కోరిక కోరదల్చాము అన్నారు. శౌనకాది మునులు భక్తి పురస్కరంగా అన్నారప్పుడు సూతుడు మందాసం చేసి, నాయనలారా, భగవంతుని కథలను వినడము కన్నా, ఆయన గుణ కీర్తనలను గానం చేయడం కన్నా, భగవంతుని సేవ, చెలిమి, ఆరాధన, పూజ, అర్పణ, పాదదర్శన భాగ్యం కన్నా ఉత్తమమైన కోరిక మరొకటి లేదు. సత్పురుషులు, నిత్య తపోధనులైన మీరు భగవత్ సంబంధమైన విషయాన్నే కోరుకుంటారని నాకు తెలుసు. మీ వంటి భాగవోత్తములకు ఆ పరమాత్ముని దివ్య లీలా విలాసాలను వినిపించేందుకే మా గురుదేవులు వేదవ్యాసుల వారి ఆదేశానుసారము నేనిలా లోక సంచారం చేస్తున్నాను. మీ అభిమతం ఏమిటో తెలియపరచండి అన్నాడు సద్భావనతో. సూతుని మాటలకు సంతసించిన శౌనకాదులు చేతులు జోడించి, మహాభాగా,
ఈ కలియుగము కలి ప్రభావం చేత పాప పంకిలమైపోతున్నది, ధర్మం అడుగంటుతున్నది. మానవులు ధర్మ ధూర్తులు, అసత్యవాదులు, స్వార్థపరులు అయి అనేక దురిత కర్మలను ఆచరిస్తున్నారు. తత్ఫలితంగా పాపభారము పెరిగిపోయి ఈ భూమండలము అశాంతితో, అనావృష్టితో, అకాల మరణాలతో, ఆక్రందనలతో అలమటించుచున్నది. దైవదూషణ, పరనింద, అనాచారము నిత్యకృత్యములు కానున్నవి. ఈ దుష్కృతముల బారి నుండి భూమి జనులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు, విశ్వశాంతి కొరకు మేమొక మహాయజ్ఞమును సంకల్పించాము. ఆ యజ్ఞమునకు అవసరమైన సంబరాలన్నింటినీ సమకూర్చుకున్నాము. ఇంకా అంకురార్పణయే తరువాయి. ఇట్టి సమయంలో మా పూర్వ పుణ్య వశం కొద్దీ మీరు ఇక్కడికి విచ్చేశారు మహర్షి. ఆ అంకురార్పణ కార్యాన్ని మీ పవిత్ర హస్తాల మీదుగా జరిపించి ఈ మహాయజ్ఞ నిర్విఘ్న పరిసమాప్తి కొరకు తాము ఆశాంతం వరకు ఇచ్చటనే విడుదల చేసి సత్కథా కాలక్షేపాలతో భగవన్నామ సంకీర్తన గానామృత మాధుర్యంతో మమ్మల్ని అలరించి తరింపచేయరని ప్రార్థన అని విన్నవించారు సవినయంగా. శౌనకాదుల అభీప్సితాన్ని విన్న సూదుడు సంతోషించి, పుణ్యాత్ములారా, నిత్య తపోనిష్ట గరిష్ఠులైన మీరు ఈ విశ్వశాంతి మహాయజ్ఞం అంకురార్పణ నన్ను జరపమని కోరడం నా పూర్వజన్మ సుకృతం. భగవత్కథలను పురాణ ప్రవచనాలుగా వినిపించడమే ధ్యేయంగా లోక సంచారం చేస్తున్న నాకు ఈ రూపంగా భగవంతుని అర్చించే అదృష్టం మీ వలన లభిస్తుంది. ఇందుకు నేను మీకు సర్వదా కృతజ్ఞుడను. తప్పక మీ అభిష్టాన్ని భగవద్ ఆజ్ఞగా తలదాలుస్తాను. రేపటి శుభముహూర్తాన అంకురార్పణతో పాటు మహాయజ్ఞం నిర్విఘ్నంగా ఆశాంతం జరగడానికి విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుణ్ణి ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధులతో పూజించి గణపతి హోమం జరిపి ఆ విఘ్ననాయకుని దివ్య భవ్య శుభాశిస్సులు మీకు ప్రసాదించమని ఆ గణాధిపుడిని ప్రార్థిస్తాను. పార్వతీ నందనుడైన ఆ గజాననుడు, ఆ ఏరంబుడు, ఆ లంబోదరుడు, ఆ వికటరాజు, ఆ స్కంద పూర్వజుడు, భూత గణాధిపతుడు, మూషిక వాహనుడు, విఘ్నాధిపతి అయిన వినాయకుడు మన ప్రార్థనలకు పూజలకు సంతసించి యజ్ఞవాటిక యందే యజ్ఞం ప్రారంభం నుండి పరిసమాప్తం వరకు నివసించి ఈ మహాయజ్ఞంను నిర్విఘ్నముగా మీ చేత జరిపిస్తాడు. తన దివ్య కరుణా కటాక్ష వీక్షణలతో వరద హస్తంతో మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడని చెప్పాడు మహదానందంతో. ఆ మాటలకు శౌనకాదులు ఎంతోగానో సంతసించిన వారై మరలా సూతిని వంక ఆరాధనగా చూస్తూ, మహాభాగా, మీరు ఆదరంతో మా అభీప్సితాన్ని అంగీకరించినందులకు సర్వదా కృతజ్ఞులము. మీ పవిత్ర హస్తాలతో అంకురార్పణ గావించి మీ మధుర స్వరంతో ప్రార్థిస్తే ఆ విఘ్నేశ్వరుడు సంతుష్టుడై స్వయంగా యాగశాలకు విచ్చేసి యజ్ఞ ఆశాంతము విఘ్న నాయకుడై నిలిచి ఈ కార్యాన్ని నిర్విఘ్న పరిసమాప్తి గావిస్తారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈ సందర్భంగా మాది మరొక విన్నపం అన్నారు. సూతముని ప్రసన్నంగా మునులను చూస్తూ ఏమిటి అని అడిగాడు. శౌనకాదులు నమస్కరించి, మహర్షి, ముల్లోకాలలో ఎవరు ఏ కార్యాన్ని తలపెట్టినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించడం, అతని ఆశీస్సులు పొందిన అనంతరమే కార్యాన్ని ప్రారంభించడం అనుచానంగా వస్తుంది. మా పూర్వులు, మా ముందు తరాల వారు ఈ ఆచారాన్ని పాటించారు, మేము అనుసరిస్తున్నాము. రేపు భవిష్యత్ తరాలు వారు కూడా ఈ విధానాన్ని పాటిస్తానడంలో ఏమాత్రము సందేహము లేదు. ఈ ఆచారానికి కారణము వినాయకోత్పత్తి, చంద్రునికి పార్వతీదేవి శాపము, శమంతక ఉపాఖ్యానము వాటిని మాత్రమే త్రిలోకవాసులు, ముఖ్యంగా మానవులు భావిస్తారు. ఈ కథలలో కొన్ని అవాస్తవిక సంఘటనలు కూడా చోటు చేసుకొని ఉండటమే కాక గరిక, పత్రి వంటి ఆకులతో వినాయకుని పూజించడంలోని అంతరార్థంతో పాటు వినాయక చవితి నాడు మట్టితో ఆ వినాయకుడిని చేసి పూజించడం దేనికో, అసలు వినాయకులు ఎంతమంది అన్న విశేషాలు ఎన్నో మానవులకు తెలియనందున ఈ వినాయక వ్రతమును భక్తి శ్రద్ధలతో కాక ఏదో ఆచారంగా, సాంప్రదాయంగా, యాంత్రికంగా జరుపుకోవడం జరుగుతుంది. అందుచేత అసలు వినాయక వ్రతం ఎందుకు జరుపుకోవాలి, వినాయకునికి ప్రథమ పూజ ఎందుకు జరపాలి, వినాయకులు ఎంతమంది, వినాయకుని మహత్తును తెలిపే పురాణములు ఉన్నవా ఇత్యాది వివరాలను సవిస్తరంగా తెలియపరచగల సమర్థులు మీరు. వేదాంగాలను, అష్టాదశ పురాణాలను వ్యాస భగవానుని వల్ల గ్రహించిన మీకు తెలియని విషయములు ఉండవు. కనుక మా ప్రార్థన మన్నించి ఈ కలియుగ వాసుల హితార్థం
లోక కళ్యాణార్థం మహాగణపతి పురాణమును సవిస్తరంగా తెలుపగోరుచున్నాము అని వినయ విధేయతలతో ప్రార్థించారు. మునుల మాటలు విన్న సూతుడు పరమానంద భరితుడవుతూ, ఆహాహా, ఏమి నా భాగ్యము! ఇది ఆ దైవ సంకల్పమే తప్ప వేరు కాదు. శౌనకాదులారా, విఘ్న వినాయకుడైన వినాయకుడి పవిత్ర గాథకు ఆ మహాగణపతి పురాణము అను పేరు మీ వంటి మహామునులు నిర్ణయించడం దైవ నిర్ణయము. అష్టాదశ పురాణాలలో బ్రహ్మ వైవర్త పురాణమును 4 ఖండములుగా వ్యాసులవారు రచించారు. ఇందు 3వ ఖండము గణేశ ఖండము. ఇది గణేశ పురాణముగా లోకప్రసిద్ధమైనది. ఈ గణేశ పురాణమును తొలుత చతుర్ముఖ బ్రహ్మ వేదవ్యాసుల వారికి ఉపదేశించాడు. వ్యాసుడు భృగు మహర్షికి, ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుకి ఉపదేశించారు. ఇదేగాక వామన పురాణమునందు వినాయకుని జననము గురించిన గాథ ఒకటి ఉంది. ఇట్లే నారద పురాణముందు గణేశ స్తుతి స్తోత్రములు కొన్ని లీలలు ఉన్నవి. ఇంకా శివపురాణంలోను, విష్ణు పురాణము, స్కంద పురాణము, పద్మపురాణము, దేవీ భాగవతములందు విఘ్నేశ్వరుని మహత్తులు తెలిపే ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఇంతెందుకు, వ్యాస భగవాన్ల వారిచే ప్రకటించబడి పంచమ వేదంగా ముల్లోకవాసుల చేత కీర్తించబడిన మహాభారతం అనే మహాగ్రంథాన్ని వ్యాసుల వారు శ్లోక రూపంలో ఏకదాటిగా మనోవేగంతో చెప్పగా దానిని శ్రీ విఘ్నేశ్వరుడు తన దంతమును లేఖినిగా ఉపయోగించి తాళపత్రముల మీద ఆ గ్రంథమునకు అక్షర రూపమిచ్చిన సంగతి సర్వలోక విదితము. తరువాతి భాగంలో మన గణేశుని యొక్క ఆ ధ్యానము ఎలా ఉంటుంది అనేది మన సూత మరి చెప్తాడు. ఈ విధంగా మనము ఈ గణేష చతుర్థి వరకు మరియు నవరాత్రులు ముగిసే వరకు మనము మహాగణపతి పురాణంను పాలన చేద్దాము. ఆ గణేశుడి యొక్క ఆశీర్వాదాలు పొందుదాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.